జగన్ కావాలనుకుంటే చంద్రబాబు అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు? పరిపాలన బాగుంది కాబట్టి, అన్ని పథకాలు అన్ని బాగా ఇచ్చాడు కాబట్టి. అవే పథకాలు అంతగానే ఎక్కువ ఇస్తా అంటున్నాడు చంద్రబాబు. ఆయన మాటలు అసలు నమ్మరు, అన్ని దొంగ మాటలు అని చెప్పి. గతంలో 2014లో చెప్పాడు 600 పథకాలు చెప్పాడు, ఒక పథకం కూడా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది దానికంటే ఎక్కువ చేశాడు, ఎక్కువ ఇచ్చాడు. అందుకని జగన్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడు కూటమి వేస్తేనే అభివృద్ధి బాటలో ఎక్కువ నడుస్తుంది. 100 మంది కలిసి రాని జగన్ దెబ్బకు సరిపోదు, మొత్తం దొక్కేస్తాడు. అభివృద్ధి ఏం లేదు, జస్ట్ ఉత్త పైసలు మాత్రం మంచుతున్నాడు అని మాట్లాడుతున్నారు కదా. అవును, పైసలు ఇచ్చాడు, జనాలకు ఇచ్చాడు, నెక్స్ట్ చేస్తాడు, నెక్స్ట్ అభివృద్ధి చేస్తాడు. ఇంకేం చేయాలి? ఇప్పుడు మాకు రోడ్ లేదు, రోడ్డు వేసాడు, ఇల్లు ఇచ్చాడు, పింఛన్లు ఇచ్చాడు, అన్ని బాగానే ఇచ్చారు. ఈ రోజు పింఛన్లు కావాలంటే రోడ్ల మీద పడి తిరుగుతున్నారు ముసలోళ్ళు. అదే జగన్మోహన్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? అంతకన్నా ఎవరు చేస్తారు? ఇంకా అదే వాలంటీర్ వ్యవస్థ మరి తిరిగి తీసుకొస్తా అంటున్నాడు కదా బాబు. ఆయన మాటలు నమ్మరు, ఆయన దొంగ మాటలు చెప్తారు. ఆయన ఇచ్చేది ఇప్పుడు పెట్టినే చెప్తా అంటున్నాడు. ఇప్పుడు పోయినసారి జగన్ ఇచ్చేటప్పుడు శ్రీలంక చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ పథకాలు ఆయన పెట్టాడు, ఆయన సింగపూర్ చేస్తాడా? ఆయన సింగపూర్ చేస్తాడు, ఆయన కూడా శ్రీలంక చేస్తాడుగా. మరి ఆయన కొత్త ఏం పెట్టలేదుగా, జగన్ పెట్టినే ఆయన పెట్టింది. ఆయన ఎట్టేస్తారు? జగన్ వల్ల మీరేం లబ్ధి పొందారు? మాకేం లబ్ధి పొందల, మాకు ఒక అమ్మ కూడా ఒక లబ్ధి పొందింది. కానీ అభిమానం, జగన్ అంటే అభిమానం వేస్తాం అంతే. పరిపాలన బాగుంది. ఇప్పుడు మాకు రోడ్డు వేసాడు, అసలు రోడ్లు అసలు లేదు, ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేసాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? రోడ్లన్నీ వేసాడు, అనుకున్నవి బాగా చేస్తున్నాడు. ఇంకేం కావాలి? పిల్లకాయలకి మంచి యువతకు వస్తాయి. నెక్స్ట్ అంటే కరోనా వచ్చింది, దానివల్ల కొంచెం ఇబ్బందుల్లో పడిపోయాడు. నెక్స్ట్ కొంచెం తేరుకుంటా నెక్స్ట్ యువతకు ఉద్యోగాలు అన్ని వస్తాయి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి వస్తేనే బాగుంటది, రైతులకు కానీ అందరికి బాగానే ఉంటది. ఆయన వచ్చాడంటే మొత్తం ఎండిపోద్ది. అది ఇంకా బాగుంటది అంతే. ఆయన గెలిస్తే నెంబర్ 1 ఉంటుంది, ఆయన గెలిస్తే. చంద్రబాబే. ఎందుకు చంద్రబాబు? ఎందుకు చంద్రబాబు కావాలి? చంద్రబాబు ఎందుకని కావాలనుకుంటున్నావు? చంద్రబాబు ఎందుకు కావాలంట? ఎందుకు కావాలి? ఏం మంచి చేసిండు ఆయన ఉన్న కాలంలో? వాడు ఎక్కడానికి మంచి వాళ్ళకి ముక్కుడికి అందరికి 3 ఏళ్ళు చేశాడా? వాడే నాయకుడు జగన్. ఇప్పుడు 6 ఏళ్ళు చంద్రబాబు గెలిస్తే, వీళ్ళకి 4 ఏళ్ళు, ఎక్కడ 4 ఏళ్ళు, 6 ఏళ్ళు. మరి గత 14 సంవత్సరాల నుంచి పాలించింది, అప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలకి అప్పుడు మీ పేరు? వినోద్ రెడ్డి. ఈ నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం. ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగింది అనుకుంటున్నారా? జరిగిందన్న, బాగానే జరిగింది. చంద్రబాబు పరిపాలన బాగుండేనా ఇప్పుడు జగన్ పరిపాలన బాగుందా? జగన్ పరిపాలన బాగుంది. దేంట్లో బాగుంది? దేంట్లో బాగా నచ్చింది? బాగా నచ్చిందంటే నాడు నేడు బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి, ఇప్పుడు పోర్టు కడుతున్నారు, కాలేజీలు స్టార్ట్ అయినాయి, ఇంకేమో ఇంకా రోడ్లు కూడా అక్కడక్కడ బాగానే ఉంటున్నాయి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అది స్టార్ట్ చేసినమ్మటిన డెవలప్మెంట్ అయిపోద్దా? హైదరాబాద్ కూడా కొన్ని ఏళ్ళ సంవత్సరాలు అయింది, రాజుల పరిపాలన కానీ స్టార్ట్ అయింది కదా. అదేం ఉండదు, స్టార్ట్ అయింది. ఇంకొక 5 సంవత్సరాలు చూస్తే చాలు, హైదరాబాద్ కంటే మనది ఇంకా బాగుంటుంది. ఇంకా సీ పోర్ట్, మన సీ పోర్ట్ లో ఎంత చేసుకుంటే అంత మనీ వస్తుంటది మనకి. అన్న చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడైనట్టే కానీ అది సోమరిపోతానం కాదన్న. దాన్ని అసలు ఆ సబ్జెక్టే మర్చిపోండి, అసలు ఆ సబ్జెక్టే మర్చిపోండి. ఇప్పుడు వాళ్ళు అన్నదే సోమరిపోతులు చేశారని చంద్రబాబు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి అవే పథకాలు వీలు పెడతా అంటారు కదా, మరి ఏమనుకుంటున్నారు మీరు దానిపైన? అంటే మనకి బ్రాండ్ ఇచ్చినట్టే కదన్నా, అది మనం బ్రాండ్ ఇచ్చినట్టే కదా. ఇంకా అంటే మనం చేసే పని బాగున్నట్టే కదా బ్రాండ్. దాని గురించి ఇంకేంది? అసలు అతను చంద్రబాబు నాయుడు మాటలు నమ్మడానికే లేదన్న. సరే ఒక విషయం అన్న, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు మనం ఇస్తున్నాం కదా, దీన్ని ఇది స్టార్ట్ ఇప్పుడు గవర్నమెంట్ రాగానే స్టార్ట్ చేస్తే ఏ నెలకు ఆ నెల వస్తూ ఉంటది. సరే చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అంటున్నాడు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం కాడి నుంచి స్టార్ట్ చేస్తాడా, లాస్ట్ సంవత్సరంలో స్టార్ట్ చేస్తాడా? ఇప్పుడు రీజనే కదా అది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు అదేదో అది చెప్పమన్నాను ముందు. ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు? ఇప్పుడు జగన్ గెలిస్తే ఇప్పుడు మామూలుగా ఏదో ఇదిగా అమ్మఒడి ఏ సంవత్సరం ఏ నెలలో పడాల్సింది ఆ నెలలో పడుద్ది. ఇది ఇంకోటి వచ్చేసరికి ఆసరా కానీ
అమ్మ ఒడి కానీ ఇంకా గోరు ముద్ద కానీ ఇవన్నీ ఏ నెలలో పడాల్సిన ఆ నెలలో పడతానే ఉంటాయి. సరే చంద్రబాబు నాయుడు వస్తానంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏ నెలలో వేస్తాడు, ఎప్పటి నుంచి వేస్తాడు? 3 సంవత్సరం ఫస్ట్ రాగానే సంవత్సరం నుంచే స్టార్ట్ చేస్తాడా, లాస్ట్ సంవత్సరంలో స్టార్ట్ చేస్తాడా? అది చెప్పమనన్న. ఇంకా అంతకంటే ఇంకేముంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పగాకన్నా, మొన్న దాకా లోకేష్ పవన్ స్టార్లు తిట్టుకుంటా ఉండేవాళ్ళు, ఇది చంద్రబాబు నాయుడు పవన్ స్టార్ తిట్టుకుంటా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలిసారు. దాంట్లో మీరేంత కంటెంట్? అసలు అది సబ్జెక్టే కాదు, అది సబ్జెక్టే కాదు. పవన్ స్టార్ సబ్జెక్టే కాదన్నా, అది వేస్ట్. అసలు అతని గురించి అసలు మాట్లాడటం అనవసరం. ఇంకా అంతకంటే ఇంకేం చెప్తామన్నా, వేస్ట్. పవన్ స్టార్ ఏముందన్నా, ఒక సినిమా హీరో అంతవరకే, రియల్ స్టార్ ఏం కాదు. రియల్ వేరు, సినిమా హీరో వేరు. అన్నా ఒకటన్నా ఒక్క విషయం అన్న, పవన్ స్టార్ నా కులాలకు అతీతం అంటుంటాడు కదా. మీటింగ్ పెట్టినప్పుడు కులం అనే సబ్జెక్ట్ లేకుండా ఏ రోజైనా మాట్లాడా? కులం అనే సబ్జెక్ట్ లేకుండా కనీసం 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ కులం సబ్జెక్ట్ లేకుండా ఏ రోజైనా ఒక కంటెంట్ ని ఎప్పుడన్నా ఒక మీటింగ్ ని ఎప్పుడైనా పూర్తి చేశాడా? అది చెప్పమనన్నా. అంతకంటే ఇంకేముంది? కులాలకు అతీతం, తొక్క తోలు తురు ఇవన్నీ చెప్తుంటాడు కదా, అవన్నీ వేస్ట్. మాట్లాడండి. పవర్ స్టార్ లేదు, ఏం లేదు. మరి కదా ఈ ఎన్ని సంవత్సరాలు మహా అంటే ఒక 3 సంవత్సరాలు పాలించిన జగన్? 3 సంవత్సరాలు అయిందన్నా. అర్థం కాదు మీరు చెప్పిన క్వశ్చన్. పాలించిన అంటే కరోనాలో 2 సంవత్సరాలు అయింది. అవునన్నా. 3 సంవత్సరాల్లో ఏమేమి ఇంత మ్యాక్స్ డెవలప్ అయింది అనుకుంటున్నారా? అయినంత మట్టుకు అయిందన్నా. ఇదిగో మాకు ఇప్పుడు మాకే ఉందన్నా. ఇక నెక్స్ట్ ముందు ఎమ్మెల్యే ఉన్నాడు మాకు. ముందు ఎమ్మెల్యే మాది మేజర్ పంచాయతీ, రోడ్డు పడింది మహేందర్ రెడ్డి వల్ల. మాకు సైడ్ కాలువలు వచ్చినాయి. ఇంకొచ్చేసరికి సముద్రం కాడ ఒక గ్రావెల్ రోడ్డు వేసారు. మాకు మెయిన్ రోడ్డు, మాకు అది ఫండ్ రాకపోయినా కూడా, మాకు టెండర్ రాకపోయినా కూడా అది ఫండ్ ద్వారా నుంచి చేశారు. ఇటు వలాపాడు నుంచి కరేడు వరకు రోడ్డు వేసారు మహేందర్ రెడ్డి గారు. బాగానే చేశారన్న. మళ్ళీ మాకు అలగాపాలెం మంచిగా రోడ్డు వేసారు, అక్కడ సిమెంట్ రోడ్డు వేసారు. మంచిగానే చేశారు మహేందర్ రెడ్డి గారు. మాకేం అంత ఇదేం లేదు. మాకు ఇంకా ఏంటంటే డబుల్ రోడ్డు పడాలి, మా ఊరు కొంచెం ఎక్స్పోజ్ అవ్వాలి. మాకు ఇంకా ఏంటంటే సముద్రం ఉంది, ఆ సముద్రం కొంచెం డెవలప్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది, కరేడుకి బాగుంటుంది. ఇంకా చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు మా కరేడు. మాకున్నంత ఇది ఎక్కడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు జగనన్న కాలనీలు ఇచ్చారు, మంచి దగ్గరలు ఇచ్చారు. మాకు సచివాలయాలు కానీ ఏదైనా కూడా మంచిగా ఉంటుంది. మాకు 10,000 చిల్లర ఓటింగ్ అన్న మాది. దాంట్లో ఏ సార్ అయినా సరే మాకు వైఎస్ఆర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మనోళ్ళు. మెజార్టీ కూడా మనకే ఎక్కువ ఉంటుంది. పోయినసారి మాకు 1700 చిల్లర మెజార్టీ అన్న. ఈసారి కూడా అట్లాగే వస్తుంది, బాగానే ఉంటుంది. సో మొత్తం మీద జగన్ గెలిపేయడానికి సిద్ధం ఉంటారు? జగన్ సిద్ధమేదన్నా, జగనే కావాలన్నా. జగన్ రియల్ హీరో అన్నా. ఏందన్నా మీరు, జగన్ రియల్ హీరో అన్నా. దానికి అసలు ఒక కాంగ్రెస్ వాళ్ళని ఫైట్ చేయటం అయినా సరే, ఒక ఒంటరిగా వచ్చినాడు అన్న జగన్. వీళ్ళు ఏందన్నా, వీళ్ళు 100 మంది కలిసి వస్తారు, 3 కలిసి వస్తారు, 4 కలిసి వస్తారన్న. అట్లా కాదన్నా, జగన్ ఎప్పుడైనా ఇప్పటికి అప్పటికి అసలు ఎందుకన్నా, మోడీ పక్కన ఉన్నప్పుడే చెప్పాడు, మాకు పార్టీలతో అతీతం, మా ప్రయోజనాల కోసమే, మా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము మీతో పొత్తు పెట్టుకున్నాము అని చెప్పాడు. అంతేగాని ఇప్పుడు మనకు బీజేపీ కాదు, ఇంకోటి కాదు. ఇంకా అంతలా ఏముండదన్న. సింగిల్ మ్యాన్ అన్న, రియల్ హీరో జగన్. దాంట్లో ఇంకేముందన్నా, జగన్ అన్న, జగనే అన్న. మాకు జగనే కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.